రామకృష్ణం జగద్గురు పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. ఈరోజు మధ్యాహ్నంతో సప్తాహం పూర్తయిపోతుంది. శారదాదేవి అంత్యకాలాన్ని గురించి మనం చదువుకోబోతున్నాం. కోటాను కోట్ల మంది జన్మిస్తూనే ఉంటారు. జన్మించిన వారంతా నిష్క్రమిస్తూనే ఉంటారు. మానవ చరిత్రలో కాలాన్ని జయించి శాశ్వతంగా నిలిచిపోయిన కొందరిని మనం చూడవచ్చు. ఇంతదాకా చూస్తూ వచ్చిన చరిత్ర అలాంటి వాటిలో ఒకటి. వాళ్ళు ఎప్పుడు జీవించే ఉంటారు. వాళ్ళు చరిత్ర పురుషులు కారు. వాళ్ళు చిరంజీవులుగా అందరి హృదయాలలో ఎప్పుడు నిలిచి ఉండే వాళ్ళు కొందరు ఉంటారు. ఆ కొందరిలో శారదాదేవి, శ్రీరామకృష్ణ వారు కూడా చేస్తారు. మాతృదేవి కాలాన్ని జయించారు. శారదాదేవి కాలాన్ని జయించారు. ఈ కాలం అనేటువంటి మాటని మనం కొంచెం పరిశీలనాత్మకంగా చూడాలి. మనమందరం సాధారణ వ్యక్తులం. భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం ఇవి మనకి వర్తిస్తాయి. కానీ చరిత్ర ప్రసిద్ధులైనటువంటి మహత్ వ్యక్తులకి ఉండేటువంటిది ఒకటే కాలం. వాళ్ళకి భూతకాలము, భవిష్యత్ కాలం అని ఉండవు. వాళ్ళకు ఉండేది కేవలం వర్తమాన కాలం మాత్రమే. వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. వాళ్ళకు ఉండేది వర్తమాన కాలం మాత్రమే. భూతకాలము, భవిష్యత్ కాలం అనేవి మనకు మాత్రమే వర్తిస్తాయి. ఈ మూడు కాలాలు మనకి చెందినవి. ఒక ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మహద్ వ్యక్తులు, వాళ్ళకు ఉండేది ఒకటే కాలం, అది వర్తమాన కాలం. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి ఒక పొడవాటి చెట్టును ఎక్కాలనుకోండి. ఆయన ఆ చెట్టు పైకి ఎక్కితే ఒక 2 కిలోమీటర్ల దూరం చూడగలుగుతాడు. పొడవైన చెట్టు ఎక్కిన వాళ్ళు 2 కిలోమీటర్ల దూరం చూడగలుగుతాడు. ఒక వ్యక్తి చెట్టు ఎక్కాడు, ఇంకో వ్యక్తి చెట్టు కింద ఉన్నాడు. చెట్టు పైన ఉన్న వ్యక్తి తోట యజమాని వస్తున్నాడు అని చెప్తాడు. కింద వ్యక్తికి అది భవిష్యత్ కాలం. ఎందువల్ల ఆయన అక్కడ చేరడానికి ఒక అరగంట సమయం పడుతుంది. అది ఆయనకి భవిష్యత్ కాలం, పైన ఆయనకి వర్తమాన కాలం. చూస్తూ ఉంటాడు కదా. వస్తాడు, వచ్చిన తర్వాత క్రింద ఉన్న వ్యక్తికి వర్తమాన కాలమే, పైన ఉన్న వ్యక్తికి వర్తమాన కాలమే.
ఆ తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కనుచూపు మేర కనపడనప్పుడు అది కింద ఉన్న వ్యక్తికి భూతకాలం అయిపోతుంది, పైన ఉన్న వ్యక్తి చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మహద్వ్యక్తులు, చరిత్ర పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్తమాన కాలమే. వివేకానంద స్వామిజీ 1700 సంవత్సరాలు ఆయన ముందరే చూశారు. చూసి 1500 సంవత్సరాలకి కావాల్సినంత మనకు అందించారు. ఆయన సందేశం ఏది చదివినా కూడా వర్తమాన కాలంలో చాలా అవసరమైన విషయాలనే ఆయన చెప్పారు. రామకృష్ణ మిషన్కి 1500 సంవత్సరాలు ఢోకా లేదు. వివేకానంద స్వామీజీ చెప్పిన ప్రకారం వారి చేతనే ఇది స్థాపింపబడ్డది. అటువంటి మహద్వ్యక్తుల్లో ఒకరు శారదాదేవి. ఆవిడ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు, జీవించే ఉన్నారు. మన కన్న తల్లి శారదాదేవి. ఎలాగా నిన్న చదువుకున్నాం, ఒక భక్తురాలు అంటుంది, నాకుంటూ ఒక కన్న తల్లి ఉంది కదా, నిన్ను తల్లిగా ఎలా భావించాలి అని అన్నప్పుడు శారదాదేవి అంటారు, నీ కన్న తల్లిలో నేను లేనా? నీ కన్న తల్లి వేరు, నేను వేరా? ఆవిడే నేను. ఆవిడకి జన్మనిచ్చింది కూడా నేనే. అంటే అర్థం ఆవిడ యథార్థంగా మనకి కన్న తల్లి లాగానే. ఆ రకంగా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నటువంటి వ్యక్తి అయిన శారదాదేవి ఆవిడకున్నది వర్తమాన కాలమే. అయితే మనుష్య రూపము ధరించినందుకు ఈ శరీరం అశాశ్వతం కాబట్టి ఎప్పటికైనా ఈ శరీరం శిథిలమైపోతుంది. కాబట్టి శరీరానికి సంబంధించిన రోగాలు, నొప్పులు వగేరా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ శరీరం వెళ్ళిపోతుంది. శరీరం వెళ్ళిపోయినా వాళ్ళు ఉంటారు. వివేకానంద స్వామి ఏం చెప్తారు? ఐ ఆమ్ మై వాయిస్ వితౌట్ ఫామ్. రూపం లేకపోయినా వాణిగా నేను జీవించే ఉన్నాను అని అంటారు. అదే మాదిరి శారదాదేవి మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉన్నదో అది శాశ్వతంగా ఉంటుంది. అది ఉన్నంత వరకు ఆవిడ కూడా ఉంటారు. రామాయణం జరిగి 5000 సంవత్సరాల పైన అయింది. ఈరోజు కూడా మనం రాముణ్ణి ఆరాధిస్తూనే ఉన్నాం, భగవంతుడిగా ఆరాధిస్తూనే ఉన్నాం. ఎందువల్ల? అది సత్యము కాబట్టి, యథార్థంగా నడిచింది కాబట్టి. అదే మాదిరి ఎన్ని వేల సంవత్సరాలైనా రామకృష్ణ, శారదా, వివేకానందులు మనతోనే ఉంటారు, జీవించే ఉంటారు. అలాంటి సింహం ఏమనుకుంటుంది? కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అనుకుంటుంది. అలాగా మన అదృష్టం పండాలి. శారదాదేవిని ఆశ్రయించాలి అని అంటే మన అదృష్టం పండితే శారదాదేవిని మనం అవగాహన చేసుకోగలుగుతాం, లేకపోతే కాదు. ఆవిడ అనుగ్రహానికై మనం ప్రార్థన చేయాలి. ఇందాక అన్నట్లుగా మానవ శరీరం క్షతి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి
శరీరం ఉండకపోవచ్చు, ఆవిడ ఉంటారు. ఇది జ్ఞాపకం పెట్టుకొని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. శరీరం నశించిపోవడం అనేది ప్రకృతి సిద్ధం. ఎవరైనా సరే మనం ఎప్పుడూ ముందుకే వెళ్తూ ఉంటాం తప్ప వెనక్కి రాము. భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కొంతమంది ఏం చెప్తారు, ఒకసారి మానవ జన్మని గనక వృధా చేసుకుంటే మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది అని చెప్పలేము. 80 లక్షల జీవరాశుల్లో ఏ రోజైనా మనం జన్మించవచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ వివేకానంద స్వామి అలా చెప్పలేదు. వివేకానంద స్వామి ఏం చెప్పారంటే, నువ్వు ఎక్కడైతే వదిలేస్తావో అక్కడి నుంచే ప్రారంభమవుతుంది అని చెప్పారు. ఒకసారి మనిషిగా మనం జన్మించినప్పుడు మళ్ళీ మనిషిగానే జన్మిస్తాం. ఇప్పుడు ఏదైతే మనం చేసుకుంటామో దానికి తగ్గట్లుగా ఆ వాసనలనే మనం కారణ శరీరం అని ఒకటి ఉంటుంది. ఆ కారణ శరీరము ఇంకొక చోట, ఇంకొక గర్భంలో, ఇంకొక తల్లికి మనం జన్మించడం జరుగుతుంది. ఈ వదిలేసిన దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. ఇదే ఆఖరి జన్మగా మనం భావించాలి. అంటే తెలిసైనా తెలియకైనా ఏ విధమైనటువంటి అపకారము చేయకుండా పరోపకారము చేస్తూ పుణ్యకార్యాలను చేస్తూ మన ఆలోచన ఎప్పుడు కూడా ఉన్నతం వైపే వెళ్ళేటట్లుగా ప్రయత్నం చేయాలి. ఎంత మనం చేసుకుంటామో అంతా మనదే. కాబట్టి ఎవరికి కూడా హాని జరగాలి అని కోరుకోకుండా అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని అనుకుంటూ ప్రతి ఒక్కరూ శాంతి సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ మనము కూడా ఉంటే ఆ శాంతి సౌఖ్యాలు మనకు కూడా చెందుతాయి. ఇది విషయం. ఇందాక చెప్పుకున్నాం, శరీరం నశించడం అనేది ప్రకృతి సిద్ధం. ఏ శరీరము నిలబడదు. ఇది అశాశ్వతమైనటువంటిది. అశాశ్వతమైనటువంటి నశ్వరమైనటువంటి ఈ శరీరానికి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇది బాడుగ ఇల్లు లాంటిది, అద్దె ఇల్లు లాంటిది. ఉన్నంత వరకు దీన్ని శుభ్రంగా ఉంచుకుంటాం, వెళ్ళేటప్పుడు వదిలేసి వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్తాం. రామకృష్ణ వారు చెప్తారు, ఈ గది నుంచి ఆ గదికి వెళ్ళినట్లు అని చెప్తారు. ఈ ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళినట్లు. ఆ గది నుంచి ఈ గది అంటే ఆ ఇల్లు వదిలేసి ఈ ఇల్లు. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు అద్దె కట్టుకోవాలి కదా. ఆ అద్దె కట్టుకోవడమే యాతనలను అనుభవించడం. ఎందుకు అనుభవిస్తున్నాం? అందరూ మళ్ళాగానే మనకుండే యాతనలే వాళ్ళు అనుభవిస్తున్నారా అంటే, వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి, వాళ్ళు దేన్నైతే తెచ్చుకున్నారో, భగవంతుడు ఏదైతే రాసి ఉంచాడో అది మాత్రమే మనకు చెందుతుంది. ముందరే అంత నిర్ధారణ అయి ఉంటుంది. అప్పుడేం చేసామో మనకి తెలియదు. తెలియనందువల్ల కష్టంగా అనుభవిస్తున్నాం. మళ్ళీ వచ్చేటప్పుడు ఏ కష్టాలు అనుభవించకుండా ఉండాలి అంటే, మళ్ళీ ఒక ఉన్నతమైన చోట, ఉత్తమమైన చోట, మంచి సంస్కారాలతో మళ్ళీ జన్మ అంటూ రావాలి అని అంటే, ఇక్కడ మనం చేసుకునే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా భగవత్ చింతనతో ఉంటూ మనస్సును
భగవన్మయం చేసుకుంటూ భగవద్ ఆరాధన చేసుకుంటూ మన తన అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మన అనే భావిస్తూ అందరికీ ఏదో ఒక రకంగా సహాయం చేస్తూ మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ సద్వస్తు విషయాలను గురించి ఆలోచిస్తూ భగవత్ చింతనతోనే ఈ శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ భగవత్ చింతనతోనే కొత్త శరీరం వస్తుంది. ఈ కాస్త జాగ్రత్తలు మనం తీసుకుంటే చాలు. 18 సంవత్సరాలు వచ్చే వరకు బాల్యం, యవ్వనం ఈ 2 దశల్లో మన కంట్రోల్లో ఉండవు. బాల్యం అనేది మన అధీనంలో ఉండదు, జరిగిపోతూ ఉంటుంది. అలాగే చివరిదాకా ఉంటారంటే కుదరదు. ఒక వయసు వచ్చాక యథార్థాన్ని గ్రహించాలి, సత్యం వైపే పయనించాలి, సత్కర్మలనే చేస్తూ ఉండాలి. అప్పుడు మంచి వాసనలు మనలో చోటు చేసుకుంటాయి. ఏ మంచి వాసనలు మనలో చోటు చేసుకుంటాయో ఆ వాసనల ద్వారా మంచి శరీరం లభిస్తుంది, మంచి చోటు లభిస్తుంది. మనం 10 మందికి ఉపయోగపడేటట్లుగా మనల్ని మనం తయారు చేసుకునేటట్లుగా ఉండాలి. 10 మంది బాగుంటే మనం బాగుంటాం అన్న భావం మనలో సుప్రతిష్టం కావాలి. వీళ్ళందరూ చేసింది అదే. శారదాదేవి ఎటువంటి అనారోగ్య స్థితిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా తన సొంతముగానే భావిస్తూ వాళ్ళకి మేలు జరిగేటట్లుగా ఆవిడ ప్రయత్నం చేశారు. ఆవిడ సాక్షాత్తు ఆ జగజ్జననియే మనతో పాటు జీవించారు ఈ లోకంలో. ప్రతి సందర్భంలోనూ అలాంటి మహాత్ములు, మహానుభావులు వస్తూనే ఉంటారు. వాళ్ళతో మనకి కనుక పరిచయం కలిగి వాళ్ళని మనం గురువులుగా స్వీకరిస్తే మన జన్మ ధన్యమైనట్లు భావించాలి. ఎంతోమంది గురువులు ఉండొచ్చు. రామకృష్ణ సంఘంలో దీక్ష అనేటువంటిది వేరు, వేరే చోట్ల దీక్ష తీసుకోవటం అంటే వేరు. గురువులు కూడా పలు రకాలు ఉంటారు. రామకృష్ణ సంఘంలో ఉండే గురువుల ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు భగవంతుని చేత నియమింపబడ్డవారు. శ్రీరామకృష్ణుల వారే సెలెక్ట్ చేసి వాళ్ళని గురువులుగా తీర్చిదిద్ది వాళ్ళ ద్వారా కొన్ని వేల మంది, లక్షల మంది ఆత్మజ్ఞానాన్ని పొందేటట్లుగా చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా రామకృష్ణ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి గురువు కూడా వాళ్ళు ఈశ్వరానుభవి, బ్రహ్మానుభవం, ఈశ్వరానుభవం పొందినటువంటి వారు. అటువంటి ఈశ్వరానుభవి అయినటువంటి సద్గురువు రామకృష్ణ సంఘంలో ఉన్నారు అని తెలిసినప్పుడు శ్రీరామకృష్ణుల వారు, శారదాదేవియే పార్వతీ పరమేశ్వరులు అనే భావం కలిగినప్పుడు, దేవతలుగా ఆరాధించగలిగినప్పుడు అప్పుడు మనకి అటువంటి బ్రహ్మానుభవైన సద్గురువు ద్వారా ఆ మంత్రం లభించినప్పుడు ఆ మంత్రమే మనల్ని ఉత్తమ లోకాలకు తీసుకెళ్తుంది. మళ్ళీ వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న దానికన్నా ఇంకా ఉన్నతమైనదే లభిస్తుంది. అందులో సందేహించాల్సిన అవసరం లేదు.
డార్విన్ సిద్ధాంతం కూడా అదే చెబుతుంది. మనం ఎంతసేపు ప్రోగ్రెసివ్గానే ఉంటాం తప్ప వెనక్కి వెళ్ళం, ముందుకే వెళ్తాం అని చెప్తారు. ఈవిడ సాక్షాత్తు జగజ్జనని, భవతారిణి, జగన్మాత, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గా అయి ఉన్నప్పటికీ కూడా మానవ శరీరాన్ని ధరించింది కాబట్టి ఆ శరీరాన్ని వదిలేయాల్సిందే. రాముడైనా అంతే, రాముల వారి శరీరం వదిలేదా? రాముల వారు 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించారు. ఆ 11,000 సంవత్సరాలని రామరాజ్యం అంటారు. అద్భుతంగా పరిపాలించాడు. ఎంతో ఆనందంగా అయోధ్యవాసులు జీవించారు. అక్కడ వైకుంఠం మోసిపోతూ ఉన్నది. విష్ణువు వచ్చాడు, ఆయన వచ్చిన పని అయిపోయింది. రావణ కుంభకర్ణాదులు వధింపబడ్డారు. దానికోసమే కదా ఆయన వచ్చింది. ఆ వచ్చిన తర్వాత కూడా 11,000 సంవత్సరాలు తన ప్రజలతో జీవించాడు. మళ్ళీ వెళ్ళాలి, అక్కడ లక్ష్మీదేవి తన కోసం ఎదురు చూస్తూ ఉన్నది అన్న సంగతిని కూడా మర్చిపోయాడు ఆయన. అలా మర్చిపోతే ఎట్లా? వచ్చిన చోటుకి వెళ్ళాలి కదా. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. ఇదే నా సొంత ఇల్లు అనుకుంటే ఇంటి వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఎలా ఊరుకుంటారండి? అదే మాదిరి నాకు ఈ దేహం నచ్చింది, నేను ఈ దేహంలోనే ఉంటాను అంటే ఊరుకుంటారు? ఈ దేహాన్ని వదిలేయాల్సిందే. అందుకని జ్ఞాపకం చేయాలి అని అనుకున్నాడు యముడు. యమధర్మరాజు ఈయన హాయిగా ఆనందంగా రాజు చక్రవర్తి అయి బ్రహ్మాండంగా పాలిస్తూ తను రావాల్సిన చోటికి మళ్ళీ చేరాలన్న సంగతి మర్చిపోతున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేద్దాము అని అనుకుని యమధర్మరాజు ఒక ఋషి వేషాన్ని వేసుకొని అయోధ్యకు వస్తాడు. అయోధ్యకు వచ్చినప్పుడు రాముడు వారిని కలిసి నీతో పర్సనల్గా కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. మనం మాట్లాడుకునేటప్పుడు ఎవ్వరూ అక్కడ ఉండకూడదు, ఎవ్వరూ చూడకూడదు, ఎవ్వరూ వినకూడదు. నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు అన్నారు. అనగానే అత్యంత నమ్మకస్తుడు ఎవరు రాముడికి? లక్ష్మణుడు. అంతమంది పరివారం ఉన్నప్పటికీ లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, ఒక దైవ కార్యాన్ని సీరియస్గా ఆ మునివారు నాతో మాట్లాడాలనుకుంటున్నారు. కాపలా నువ్వే ఉండు, గేట్ కాపలా నువ్వే ఉండు, పొరపాటును కూడా ఎవరిని లోపలికి పంపవద్దు. అలా కనుక జరగకపోతే నీకు కూడా శిరచ్ఛేదనమే, నీ తల ఖండిస్తాను, జాగ్రత్త, ఎవరిని రానియకుండా చూసుకో అని చెప్పారు. యమధర్మరాజు, నాయనా అక్కడ లక్ష్మీదేవి ఎదురు చూస్తుంది, నువ్వు ఇక్కడే ఉంటే ఎలా కుదురుతుంది? దేవతలందరూ వైకుంఠం అంతా మూసిపోతుంది, నువ్వు రావాల్సిన సమయం అయింది, నువ్వు రావాలి అని చెప్పడానికే వచ్చాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. దుర్వాస మహర్షి వస్తాడు. దుర్వాస మహర్షి వచ్చి, నేను రాముల వారిని చూడాలి. రాముల వారు ఇప్పుడు ఒక దైవ కార్యంలో కొన్ని దేవ రహస్యాలను మాట్లాడుకుంటున్నారు, ఎవరిని లోపలికి పోనివద్దని చెప్పారు.
నేను కూడా ఆపాల్సిందే, నేను దయచేసి ఆగండి కొంతసేపు అన్నాడు. నన్ను ఆపుతామను నీళ్ళు తీసుకున్నాడు. ఈ అయోధ్యని మొత్తం సర్వనాశనం అయినట్లుగా నేను శపిస్తాను అన్నాడు. వాళ్ళ ప్రాణం కన్నా ముఖ్యమేమిటి? అయోధ్య బాగుండటం, ప్రజలు బాగుండటం. తన శిరస్సు పోయినా పర్వాలేదు, ఆయన శాపానికి అయోధ్యవాసులు గురి కాకూడదు అని తలుపు తీస్తాడు. ఈయనప్పటికే వచ్చిన విషయం చెప్పడం అయిపోయింది. ఎప్పుడైతే దుర్వాసుడు లోపలికి ప్రవేశించాడో యమధర్మరాజు మాయమే వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మణ, నేను నా మాటని నువ్వు అతిక్రమించావు కాబట్టి నీకు శిరచ్ఛేదనము. లక్ష్మణుడు ఎవరు? లక్ష్మణుడు లేకుండా రాముడు ఉండలేడు, రాముడు లేకుండా లక్ష్మణుడు ఉండలేడు. వాళ్ళిద్దరూ ఆ రకంగానే జీవించారు. ఈయన నీ మాట పొంగిపోకూడదు, నా శిరస్సుని ఇచ్చేస్తాను అని లక్ష్మణుడు అంగీకరించాడు, చనిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు వశిష్ఠుడు, ఇతర రోమపాదుడు, ఋష్యశృంగుడు, బావగారు. ఋష్యశృంగుడు ఎవరు? రాముల వారికి బావగారు, శాంతి అనేటువంటి అక్క. రాముల వారికి ఒక అక్క ఉంది, ఆడపేరు శాంతి. ఆవిడ భర్త ఋష్యశృంగుడు. ఇతర గొప్ప గొప్ప మునులు వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి యొక్క శిరస్సు ఛేదించడం, ఆ వ్యక్తిని దేశ బహిష్కరణ చేయడంతో సమానం కాబట్టి శిరస్సు వధించకుండా దేశ బహిష్కరణ చేస్తే చాలు అని పెద్దవాళ్ళు, ఋషులు అందరూ చెప్పారు. రాముడు కూడా శాంతించి నీకు దేశ బహిష్కరణను విధిస్తున్నాను అని అన్నాడు. రాముడిని చూడకుండా లక్ష్మణుడు ఉండలేడు. అందరు లక్ష్మణుడు ఏం చేశాడు? సరయూ నదిలో తన అవతారాన్ని పరిసమాప్తి చేసుకున్నాడు. రాముడి కన్నా ముందు వెళ్ళాలి కదా, అక్కడ పాలకడలిలో శేషశయనుడు సిద్ధంగా ఉండాలి కదా. సీతాదేవి ముందు వెళ్ళింది, తర్వాత లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయిన తర్వాత యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం ఆయన కూడా శరీరాన్ని వదిలేయాలి అని నిర్ణయించుకొని లవకుశులకి రాజ్యాలు అప్పచెప్పి భరతుని కుమారులకు, లక్ష్మణుని కుమారులకు అందరికీ కూడా వేరు వేరు దేశాలు అప్పచెప్పి మీరు పాలించుకోండి అని ఆయన సరయూ నదిలోకి ప్రవేశించారు. ఆయన ఎప్పుడైతే సరయూ నదిలోకి ప్రవేశించారో ఆయనతో పాటు అయోధ్యవాసులందరూ ప్రవేశించిన పలిట ఒకసారి మునగడం, లేవడం, వాళ్ళందరూ దేవతా రూపాలను పొంది స్వర్గానికి వెళ్ళిపోవడం. రాముడు అంతే, ఒక మునుగు మునిగాడు, మహావిష్ణువై స్వర్గానికి వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు అంతే, భరతుడు అంతే, శత్రుఘ్నుడు అంతే, అయోధ్యవాసులు అంతే, వానరులు అంతే. వీళ్ళంతా మహావిష్ణువుకి సహాయం కోసం నరులుగాను వానరులుగాను జన్మించినటువంటి దేవతలు. ఈయన వెళ్ళిపోతే ఇక వాళ్ళకే పని ఉంది. ఇక్కడ అందరూ సరైన నదిలో మునిగారు, వెళ్ళిపోయారు. ఇదంతా ఎందుకు? మానవ శరీరాన్ని ధరించిన ఎవరైనా సరే ఆ శరీరాన్ని వదిలేయాల్సిందే, శాశ్వతం కాదు, ఎప్పటికైనా వదిలేయాల్సిందే. అదేమి ఆశ్చర్యమైన విషయం కాదు. నేను ఇక్కడే శాశ్వతంగా పాతుకుపోతాను అని అంటే కుదిరే పని కాదు. ఎలా సాధ్యం కదా? ఏ జీవైనా సరే
మానవులే కాదు, ఏ సృష్టిలో ఏదైనా సరే కొంతవరకే. దోమకైతే 4 రోజులు, ఏనుకైతే 100 ఏళ్ళు, మనకైతే 70 ఏళ్ళు. ఇది వరల్డ్ హెల్త్ సెంటర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఆయనకి 82 ఏళ్ళు, ఇంకా 9 ఏళ్ళు డోకా లేదు. అందరూ ఉన్నాను కాదు, యావరేజ్ 70 ఇయర్స్ బతికితే పూర్తయినట్లే లెక్క. తర్వాత ఉంటే అది కొసలు. కూరగాయలు కొంటావు, 1 కిలో కూరగాయలు కొంటావు, 2 కాయలు వేయవయ్యా అంటావు, కొసలు ఇస్తాడు. ఆ కొసలు ఎందుకు ఇస్తాడు? ఆ కిలోలో ఆ 2 ఆ కొసలు కూడా చేరుతుంది. వాడికి తెలుసు అది ఎలా వీళ్ళు కొసలు అడుగుతారు అని. దానం చేసేటప్పుడు అంతే కదండి, ఎక్కువ చెప్పి తక్కువ చేస్తాడు, తక్కువ ఇచ్చి ఎక్కువ ఇస్తాడు. ముందర తక్కువ ఇస్తాడు, దానికి వచ్చి ఎక్కువ చేస్తాడు. ఇంకో 2 కొసలు అడగని వాళ్ళు ఉండరు. అది కూడా డబ్బులు ఇచ్చి కొన్నదే, కొసలు అనుకుంటాం. అలాగా శారదాదేవి కూడా తన శరీరాన్ని వదిలేయాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుంది. శరీరాన్ని వదిలేయాలంటే ఊరికే హాఫ్ అంటే చెప్తుంది కదా, దానికి కొన్ని కారణాలు కావాలి. సహజ సిద్ధంగా మరణించాలి అంటే రోగగ్రస్తులు అవ్వడం, శరీరం శక్తిని కోల్పోవడం వగైరా వగైరా. వృద్ధాప్యం అనేటువంటిది ఏమిటి సూచన? ఆ వృద్ధాప్యం, వ్యాధిగ్రస్తం, ఆ తర్వాత మరణం సంభవిస్తాయి. దాన్ని సంతోషంగా స్వీకరించేవాళ్ళు గొప్పవాళ్ళు. స్వామీజీలు చనిపోతే ఏడవకూడదు. ఎవరు ఏడవరు తెలుసా? స్వామీజీ చనిపోయినప్పుడు స్వామీజీని చనిపోయిన శరీరాన్ని తాకిన తర్వాత స్నానం చేయకూడదు, చేయాల్సిన అవసరం లేదు, చేయరు కూడా. నేరుగా వెళ్ళి భోజనం చేయవచ్చు. ఎందువల్ల ఈ శరీరం కూడా దివ్యమైపోతుంది. దీనికి ఏమి తెలియనటువంటి మైలా ఉండదు శరీరానికి. మామూలు వాళ్ళ పరిస్థితి వేరు. నేను స్వామీజీల విషయం చెబుతున్నాను. చక్కగా తాకచ్చు, నమస్కారం చేసుకోవచ్చు, నేరుగా వెళ్ళి భోజేయవచ్చు. అందరికీ అలా చేయడానికి లేదు, ఒక్క స్వామీజీలకే అయింది. ఏడవకూడదు, ఎవరు ఏడవ. అలాగా ఎవరైనా సరే శరీరాన్ని వదిలేయాలి. కాబట్టి శారదాదేవి కూడా ఆ సమయం ఆసన్నమైంది. మహాత్ములకు ముందే తెలుస్తుంది. పిలిచి బలాల రోజు వెళ్ళిపోతాను అని వాళ్ళు చెప్పి అలా వెళ్ళిపోతారు. నాకు మనం చదువుకున్నాం. మళ్ళీ మణీంద్ర అనేటువంటి ఆయన తల్లి రామకృష్ణ మన ఇంటికి వస్తున్నారు అని అంటే, ఆ తర్వాత నేను ఇంకా బతకను, ఆయన చూసి ఈ శరీరాన్ని వదిలేస్తాను, ఆయన మన ఇంటికి వచ్చారు అంటే మన ఇల్లు తీర్థక్షేత్రం అయిపోతుంది, ఇక నేను ఈ ప్రపంచాన్ని చూడదలుచుకోలేదు ముందే చెప్పిన ప్రకారమే ఆవిడ వెళ్ళిపోయింది. కాబట్టి ముందరే తెలుస్తాయి మహాత్ములకి, వాళ్ళే నిర్ణయించుకుంటారు ఎప్పుడు వెళ్ళిపోవాలి అని. ఆ మినహాయింపు మహాత్ములకు ఉంటుంది, అందరికీ ఉండదు. అందరికీ సడన్గా వచ్చేస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాగా శరీరం నశించిపోవడం అనేది ప్రకృతి సిద్ధం. ఆవిడ జగజ్జన అయినా సరే, జగన్మాత అయినా సరే, పరమేశ్వరి అయినా సరే, కనకదుర్గ అయినా సరే శరీరం ధరించారు కాబట్టి, మానవ శరీరం ధరించారు కాబట్టి ఆ శరీరాన్ని వదిలేయక తప్పదు. ఇది ప్రకృతి నియమం. అనేక నియమాలని
అతిక్రమించవచ్చు, కానీ ప్రకృతి నియమాలను అతిక్రమించలేము, సాధ్యం కాదు. మాతృదేవి శరీరం కూడా ప్రకృతి నియమాన్ని పాటించింది, తప్పదు కదా. ఆవిడ చనిపోయింది 1920వ సంవత్సరం. ఇప్పుడు చదువుకుంటుంది 1919 జూలై, సరిగ్గా 1 సంవత్సరానికి ముందు నుంచి వాళ్ళు చదువుకుంటున్నారు. ఆవిడ ఆరోగ్యం ఏ రకంగా క్షీణిస్తూ వచ్చింది, ఎటువంటి సమయంలో ఏ రకంగా ఆ శరీరాన్ని వదిలేయాల్సి వచ్చింది, దానికి కారణం ఏమిటి, వగైరా వగైరా మనం చూసుకుంటున్నాం. జూలై నెల ఆఖరిలో లాస్ట్ వీక్ ఆఫ్ జూలై 1990 ఆవిడ వెళ్ళిపోయారనుకోండి, అది 80 కదా. తర్వాత ఇది 20, 105, 105 సంవత్సరాల క్రితం ఆవిడ వెళ్ళిపోయి 105 సంవత్సరాలే అయింది. ఇప్పుడు ఎవ్వరు శారదాదేవిని చూసిన వారు ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఈ మధ్య కాలంలో కూడా ఉన్నారు, ఒక 7-8 సంవత్సరాల క్రితం కూడా ఉన్నారు. శారదాదేవి దగ్గర మంత్రదీక్ష తీసుకున్నా, శారదాదేవి పాదాలను స్పృశించిన వీరేశ్వరానంద స్వామీజీ దగ్గర నాకు మంత్రదీక్ష లభించింది. ఎవరైతే శారదాదేవి పాదాలను తాకారో ఆయన పాదాలను నేను స్పృశించాను, అంటే ఆయన చూశాను, నేను ఆయన దగ్గర దీక్ష తీసుకున్నాను. అలాగా ఎంతోమంది శారదాదేవి దీక్ష ఇచ్చిన వాళ్ళని నేను చూడగలిగాను. అది అదృష్టం అనుకోవాలంటే, వాళ్ళతో మాట్లాడటం, చూడటం, వాళ్ళ ఆశీస్సులను పొందటం. ఇప్పుడు ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. 105 సంవత్సరాలు అయింది కదా. ఆవిడకి 65 ఏళ్ళు అప్పటికి. 65 ఏళ్ళ దాకా కూడా, 66 ఏళ్ళ దాకా కూడా ఆవిడ ఎవ్వరి చేత ఏమీ చేయించుకోలేదు. ప్రతి ఒక్కరికి ఆవిడ సేవ చేస్తూనే ఉన్నారు. ఆవిడే అందరికీ సేవ చేసేవారు. ఆవిడ ఎవరి చేత సేవ చేయించుకోలేదు. ఆవిడ ఒక కర్మయోగిని. కర్మను ఒక యోగంగా, సేవను ఒక యోగంగా ఆవిడ చేశాడు. భగవద్గీతలో నిష్కామ కర్మయోగం అని చెప్తారే, ఆ నిష్కామ కర్మయోగాన్ని 100కి 100 శారదాదేవి పాటించారు. ఎంతో మహోన్నతమైనటువంటి తపస్సు ఫలమే ఆవిడ. ఎంతో తపస్సు చేశారు ఆవిడ. ఎంత మహోన్నత పరిశ్రమ, ఎంత మహోన్నత తపస్సు, ఎంత మహోన్నత పరిశ్రమ ఆవిడ ఆచరించారో మాటలతో వర్ణించలేము. ఎప్పుడు కూడా మనస్సు భగవన్మయం చేసుకుని భగవంతునితోనే కలిసి జీవించి భగవంతుని గురించే మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని వైపు త్రిప్పగలిగారు శారదాదేవి. కొన్ని లక్షల మంది శారదాదేవి వద్ద ఆవిడ ఆశీస్సులతో, ప్రేమతో ఈరోజు కూడా తరిస్తున్నారు. మనం అందరూ కూడా తరించాలి అని అంటే శారదాదేవిని మన సొంతంగా భావిస్తూ
ఆవిడ చెప్పినట్లుగా మనం ఆచరించడం. ఆవిడ ఏది కూడా తీసిపారేయలేదు. ప్రతి స్త్రీ ఎలా జీవించాలో పక్కాగా చెప్పి ఉన్నారు. అదొక అధ్యాయమే ఉంది. మనకి సమయం లేక చదువుకోవట్లేదు. స్త్రీలు ఎలా నడుచుకోవాలో చిన్న వయసు నుంచి ఆఖరి దాకా ఎలా జీవించాలో ఆవిడ బాగా ఒక మాన్యువల్ లాగా సూచించారు. వివాహానికి ముందు ఎలా ఉండాలి, వివాహం అయిన తర్వాత ఎలా ఉండాలి, కుమార్తెలు కుమారులతో ఎలా ఉండాలి, అతిథి అభ్యాగతులతో ఎలా ఉండాలి, సంసారం ఎలా చక్కదిద్దుకోవాలి. సామాన్యులైన ప్రతి గృహిణికి అత్యవసరమైన విషయాలను ఆవిడ ప్రస్తావించారు. వివాహం అవ్వబోతున్న కన్యలు ఎవరైనా ఉంటే ముందరే శారదాదేవి దగ్గరికి అర్థం చేసుకుంటే వాళ్ళు అత్యద్భుతంగా కుటుంబాన్ని నడపగలుగుతారు. ఇలాంటివి ఉన్నాయి అని తెలియదు, చదివితే ప్రయోజనం కలుగుతుంది అని తెలియదు. అందువల్ల అవస్థలు పడుతూ ఉన్నాం. అంత ఆవిడ చేసినటువంటి తీవ్రమైనటువంటి తపస్సు, మహోన్నతమైన పరిశ్రమ. శరీరానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదండి. ఇప్పుడు నా నెత్తిన ఒక 100 కిలోలు బరువు పెట్టారనుకోండి, ఏమవుతుంది? రాయి కింద పచ్చడి కూర్చుంటారు, అంతే కదా. ఎంత మోయగలుగుతుందండి ఈ శరీరం? ఎంత చేయగలుగుతుంది చెప్పండి? ఆవిడ తనకు మించినటువంటి భారాన్ని, ఆవిడ పడ్డ శ్రమ కానీ, ఆవిడ చేసిన తపస్సు కానీ శరీరాన్ని కృంగతీశాయి. ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఆవిడ మంచినీళ్ళు శరీరాన్ని బాగా కృంగతీశాయి. బాగా శరీరం నలిగిపోయిందిట. ఆ మాట రాశారు. అలాంటప్పుడు పలు రుగ్మతులతో వ్యాధిగ్రస్తురాలైంది. శరీరం సహకరించినప్పుడు ఏమవుతుంది? వ్యాధిగ్రస్తులం అవుతాం. శరీరం ఎంతవరకు శ్రమ పడగలదో అంతవరకు పర్వాలేదు, మించిపోతే తొందరగానే శరీరం సహకరించకుండా పోతుంది. ఈవిడికి అదే జరిగింది. పలు రుగ్మతులతో పోరాడుతూ జీవించిన మాతృదేవి దివ్య శరీరం గురించి ఇక చెప్పాలా? అప్పుడు కూడా ఆవిడది దివ్య శరీరమే, దివ్యమైనటువంటి శరీరం. దివ్యమైన శరీరమైనా కానీ, దేవతా శరీరమైనా కానీ, శరీరం అనంటే యాతనలు పడాలి, వృద్ధాప్యం అనుభవించాలి, రోగాలతో శరీరాన్ని వదిలేయాలి. ఇది తప్పదు. మన బ్రహ్మ పుట్టించినప్పుడే రాస్తాడు. ఆయన రాతని ఎవరు తప్పించగలరు? ఎంత తినాలో, ఎన్ని మెతుకులు మన తినాలో రాసి ఉంటాయి. చిన్నతనం నుండే అప్పుడప్పుడు ఆవిడకి మలేరియా సోకేది. దాంతోపాటు కడుపు నొప్పి వస్తూ ఉండేది శారదాదేవికి. విరోచనాల వంటి వ్యాధులతో
తరచూ బాధపడుతూ ఉండేవారు. ఇవి వేటిని ఆవిడ లెక్క చేయలేదు కాబట్టే శరీరం ఏం చెప్పింది, గోరాయించింది, నా వల్ల కాదు అని మొండికేసింది. దక్షిణేశ్వరం రోజుల్లో ఆవిడకి కీళ్ళ నొప్పులు కూడా మొదలయ్యాయి. ఆవిడ కీళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి? ఆవిడ నాగబంధ అనే చోట ఉండేవారు. ఆ వరండాకి ఒక తడిక ఉండేది. ఆ తడికిలో నుంచి చూస్తే శ్రీరామ మనుషులు కనపడుతూ ఉండేవారు. ఆయన మాటలు వినపడుతూ ఉండేవి. ఆవిడ గంటలు మోకాళ్ళ మీద నిలబడి రామకృష్ణ గారి ప్రసంగాలను వింటూ ఉండేది. అలా గంటలు మోకాళ్ళ మీద నిలబడడంతో ఆవిడకి మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. ఈ కారణంగా శారదాదేవి జీవితకాలం అంతా కుంటూనే నడవాల్సి వచ్చింది. ఆవిడ నేరుగా నడవలేకపోయేవారు. వృద్ధాప్యంలో కుంటూ నడిచేవారు పాపం. ఒకసారి శారదాదేవి తమాషాగా ఏమన్నారంటే, ఒక భక్తుడు ఆవిడ ప్రశంసించడం మొదలెట్టాడు. ఏమని ప్రశంసిస్తున్నాడు? అమ్మా, భవిష్యత్తులో అసంఖ్యాక భక్తులు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు అన్నాడు. అసంఖ్యాకమైన వాళ్ళు. ఇప్పుడు మనం ఆవిడ జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా? ఇంతకుముందు ఆవిడెవరో మనకి తెలుసా? తెలియదు. మన సొంత వాళ్ళనే మనం జ్ఞాపకం చేసుకో. తాత ఎవరు అంటే తాత ఊరుకు చెప్పడం ఏమో నాకు తెలియదు. ఆయన తండ్రి ఎవరు, ఆయన తండ్రి ఎవరు అంటే చెప్పగలం. మన సొంత వాళ్ళనే మనం జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో శారదాదేవిని ఇలా జ్ఞాపకం చేసుకుంటాం. వాటి గురించి మనకేం తెలియనప్పుడు చదివితే ఆవిడ నాకు తల్లి అని అర్థమైతే మన జన్మ ధన్యమైనట్లు. ఇంకేం అక్కర్లేదు. మన కన్న తల్లిని ఎలా అమ్మ అని పిలుస్తామో ఆ స్పందనతో శారదాదేవిని అమ్మ అని పిలవగలగాలి. అందరికీ తల్లులు ఉన్నారు. ప్రేమానంద స్వామిజీ చెప్తారు, అందరికీ తల్లులు ఉన్నారు. గోటి ముద్దలు తినిపించిన వారే అందరి తల్లులు. శారదాదేవి ఎలాంటి తల్లి తెలుసా? మాకు అన్నాన్ని పెట్టడమే కాదు, జ్ఞానభిక్ష వైరాగ్య భిక్ష కూడా ఇచ్చినటువంటి తల్లి. ఏ తల్లైనా ఏం చేస్తుంది? భోజనం వరకు పెడుతుంది. కానీ ఈవిడ భోజనంతో పాటు జ్ఞానభిక్షను ఇచ్చారు, వైరాగ్య భిక్షను ఇచ్చారు. అప్పుడు ఎవరు గొప్ప తల్లి? తల్లుల గొప్ప తక్కువ అని ఉండదు. కానీ కన్న తల్లి ఎలాగో ఈవిడ అదే భావనతో కన్న తల్లికి ఆవిడకి ఏ వ్యత్యాసము చూడకుండా ఒకే స్పందనతో పిలవగలగడం కావాలి. అది ఇంపార్టెంట్. కొన్ని సంవత్సరాల కాలం చూడకుండా, మాట్లాడకుండా, వెళ్ళకుండా, కోపంతో, ద్వేషంతో ఉన్నటువంటి తల్లి కూతురు ఎంతోమంది నేను చూశాను. ఏవో చిన్న కారణాల వల్ల. ఆవిడ రాక్షసండి. ఆవిడ చూసి 10 ఏళ్ళు అయింది. ఉన్నారు, అక్కడే ఉన్నారు. నేను చూసి 10 ఏళ్ళు అయింది. ఏదో పెద్ద ఘనకార్యంలాగా చెప్పే కూతురు ఉన్నారు. తల్లి మళ్ళీ ఏముంటుందండి ప్రేమ? ఎంతమందికి ఉంటుందండి తల్లి మీద ప్రేమ? కొడుకులైనా సరే యథార్థమైన ప్రేమ ఉంటే ఎన్ని వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తాయి? కొడుకులకే లేదు, కోడలకి ఎక్కడ ఉంటుంది?
అల్లుళ్ళకి ఎందుకుంటుంది, కూతుళ్ళకి లేనప్పుడు అల్లుళ్ళకి ఎందుకుంటుంది? ఇది లోకంలో జరుగుతుందా? నేను చెప్పేది లోకల్ జరుగుతున్నదే నేను చెప్పాను. నాకు తెలుసండి. ఆవిడ ఎంతో ఉంటాను, ఆవిడ కూడా వస్తూ ఉంటుంది మఠానికి. ఈవిడ వచ్చినప్పుడు ఆవిడ రాదు, ఆవిడ వచ్చినప్పుడు ఈవిడ రాదు. కూతురు ఉంటుంది, రాక్షసు అంటే అంటుంది. తల్లి వచ్చి చాలా అమాయకురాలండి మా అమ్మాయి, ఏ పాపమో తెలియదండి దానికి, అది ఎలా బతుకుతుందో నాకు ఆవిడ గురించి దిగులండి, ఒక్కసారి చూడాలంటుందండి, ఆవిడ రాదండి, నాకు అదే దిగులండి అంటూ ఆవిడ ఏడుస్తుంది. ఏం చెప్పాలి రేపండి? ఆ ప్రేమ కూతురుకు ఉండాలి, తల్లికి కాదు. తల్లికి ఉంది, కూతురికి లేదు. ఇవి జరుగుతూ ఉంటాయి అనుకోండి. పాపం ఈ కీళ్ళ నొప్పులతో బాధపడేవారు శారదాదేవి. భక్తుడొకడు మాతృదేవిని ప్రశంసిస్తూ, అమ్మ, భవిష్యత్తులో అసంఖ్యాకమైన భక్తులు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు అని అన్నాడు. ఆయన చెప్పి నిజమే కదా, శారదాదేవితోనే అన్నాడు ఆ మాట. అప్పుడు శారదాదేవి అవును, శారదాదేవి చెబుతున్నారు, అవునవును, పొట్టిగా కుంటుకుంటూ నడిచే ఒక ఆవిడ ఉండేదని, ఆవిడ ఎక్కడ లేని రోగాలతో శరీరాన్ని వదిలేసిందని చెప్పుకుంటాను అని. ఆవిడ పొట్టిగా ఉండి కుంటుకుంటూ నడిచే ఒక ఆవిడని నేను చూశాను, ఆవిడ లెక్కలేని రోగాలతో ఆవిడ చనిపోయింది అని చెప్పుకుంటారు భవిష్యత్తులో అంటుంది ఆవిడ. అలాగే చెప్పుకుంటాం, ఆవిడ అలా అంటుంది. పొట్టిగా కుంటుకుంటూ నడిచే ఒక ఆవిడ ఉండేది అని జ్ఞాపకం చేసుకుంటారు, నువ్వు చెప్పి నిజమేను అన్నది ఆ భక్తుడితో. రాధు మాతృదేవి జీవితంలో ప్రవేశించిన తరువాత ఇక చెప్పాల్సింది లేదు. ఎప్పుడైతే శ్రీరామకృష్ణులు శరీరాన్ని చాలించారో శారదాదేవి కూడా వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. అందుకని ఏం చేశారు, శ్రీరామకృష్ణుల వారు ఉన్నప్పుడే రాధుని శారదాదేవితో లింక్ పెట్టారు. ఈవిడని, ఈ రాధుని ఆధారం చేసుకొని నువ్వు జీవించు అని చెప్పారు. రాధుని ఆధారం చేసుకొని నువ్వు జీవించు, ఇది రామకృష్ణ గారు చెప్పిన మాట. అందువల్ల రాధు కోసం ఆవిడ జీవించారు. ఏ రోజైతే రాధు మీద ఆవిడకి మమకారం లేకుండా పోతుందో ఆ తర్వాత శారదాదేవి ఇంకా జీవించరు. ఇది కూడా శ్రీరామకృష్ణ వారే చెప్పారు. రాధు వల్ల శారదాదేవి ఎనలేని కష్టాలు అనుభవించారు. కుటుంబంలో తన పుట్టింటి వాళ్ళ వల్ల శారదాదేవి సుఖపడకపోగా ఎన్నో కష్టాలు అనిపించారు. పుట్టింటి వాళ్ళ వల్ల సుఖపడతారండి కూతుర్లు? నాకు తెలియక అడుగుతున్నాను. సుఖపడతారా? అలాగా సుఖపడతారండి పుట్టింటి వాళ్ళ? ఏమో నాకు తెలియదు, అందుకని అడిగాను. ఈవిడికి మాత్రం పాపం కష్టాలనే అనుభవించారు శారదాదేవి. అవన్నీ చదువుకున్నాం మనం. తమ్ముళ్ళ భార్యలు, తమ్ముళ్ళ కూతుళ్ళు, కొడుకులు లేరనుకో, కూతుళ్ళ వల్లనే అనేక బాధలు ఆవిడ అనుభవించారు.
తమ్ముళ్ళు ఎంతసేపు డబ్బు 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 అంటూ వేధిస్తూ ఉండేవారు. శారదాదేవి ఒకసారి విసిగిపోయి సాక్షాత్తు మహాలక్ష్మియే వీళ్ళకి సోదరిగా నిర్మించినా కూడా ఏదో నాకు భక్తినివ్వు, వైరాగ్యాన్నివ్వు అని అడగటం వదిలేసి డబ్బు 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 అంటూ నన్ను వేధిస్తూనే ఉండేవాళ్ళు అని చాలా బాధపడ్డారు శారదాదేవి. వాళ్ళకి తెలియదు, వాళ్ళ అక్క ఎవరు అనేది తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఆవిడ్ని ఒక బంగారు బాతో అనుకున్నారు. ఆవిడ కోసం వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు దొరుకుతాయి అని డబ్బులు గుంజుకునేవాళ్ళు. ఇప్పటికి ఏది ఇచ్చినా సరే వెంటనే ఒక తమ్ముడు అక్కడ ఉండేవాడు, టక్కి లాక్కునేవాడు. ఆవిడకంటూ ఏది ఉండేది కాదు. శ్రీరామకృష్ణ గారి వద్ద ఏది ఎలా ఉండేది కాదు, శారదాదేవి వద్ద కూడా ఏది ఉండేది కాదు. ఎవరు? ఆవిడని నమ్ముకున్నటువంటి సంతానమే ఆవిడకి ఏ కొరత లేకుండా చూసుకున్నారు. ఎవరు? శారదాదేవి సంతానం. మనలాంటి భక్తులు వాళ్ళు ఏ కొరత ఇవ్వలేదు శారదాదేవికి. ఆవిడ అవసరాలని ముందే గమనించి వాళ్ళు చూసేవాళ్ళు. అందులో ఏ ఇబ్బంది లేకుండా సాగిపోయేది. శ్రీరామకృష్ణ వారు చనిపోతూ నా గతి ఏమిటి అని అడుగుతుంది భర్తని. అడుగుతాం కదండి, మామూలుగా అడిగింది. అప్పుడు రామకృష్ణ గారు ఏమంటారంటే, నేను శరీరం వదిలేసిన తర్వాత నీవు కామార్పుకులో ఉండు అని చెప్పారు. భర్త చెప్పిన ప్రకారం ఆవిడ కామార్పుకురికి వెళ్ళారు. తీరా చూస్తే ఆదరణే లేకుండా పోయింది. చేతిలో చిలిదబిడి లేదు. అప్పటికి ఇంకా సంతానం కలగలేదు. సంతానం కలగలేదంటే భక్తులకి తెలియలేదు. ఇంకా ఆవిడ సంతానం లేదు, భర్త లేడు, ఆదరణ లేదు. పైగా ఊళ్ళో వాళ్ళందరూ జుట్టు తీయలేరు. ఆ కాలంలో 186లో ఇది జరిగింది. రామకృష్ణ 86లో వెళ్ళిపోయారు కదా, అంటే అది 14, 100, 114, తర్వాత 20, 134, 139, 140 ఏళ్ళ క్రితం. 140 ఏళ్ళ క్రితం గ్రామాలు ఎలా ఉండేవో ఊహించుకోండి. ఈవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ. బ్రాహ్మణ స్త్రీలు జుట్టు తీసేయాలి, జుట్టు ఉంచుకోకూడదు, జుట్టు తీసేయాలి. తర్వాత గాజులు ఉంచుకోకూడదు, నగలు వేసుకోకూడదు, అలంకరించకూడదు. తర్వాత బయటికి రాకూడదు. ఎన్నెన్నో నియమాలు ఉంటాయి కదా. ఈవిడ అవేమీ పట్టించలేదు, మామూలుగానే ఉండేది, జుట్టు తీయలేదు. మొత్తం కామార్పుకులు ఆవిడ్ని ప్రతి ఒక్కరు విమర్శించడం మొదలెట్టారు. అదే ఒక్కొక్కసారి బయటకు కూడా వచ్చేది కాదు ఆవిడ. ఇప్పుడే కదరా మొదలెట్టాం, సరే మళ్ళీ చదువుకుందాం. ఎంతవరకు అవుతుందో తెలీదు, చూద్దాం. నిరంజనం నిత్యమనంత రూపం భక్తానుకంపాకృత విగ్రహం వైః ఈశావతారం పరమేశ బీజ్యం తం రామకృష్ణం శిరసా నమామః. కానీ తర్వాత చదువుగాని కానీ వెళ్ళిపోవాలా ఇంటికి.
వాడు వచ్చి చెప్పాడు ఆపమని శివ